ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి మాస ఫలితాంశాలు. ఈ జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది. సూర్య, బుధ, కుజ, శుక్ర ఈ 4 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా కలిసి సంచారం చేయడం అనేది పంచగ్రహ కూటమి ఏర్పడింది మకర రాశిలో. ఈ 4 గ్రహాలు కూడా ప్రధానంగా సూర్య, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు కూడా క్రమేణంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలోకి మారబోతున్నారు. అంటే ఎగైన్ కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. అందులోన రాహుతో కలవబోతున్నారు. రాహు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఆ రాహు ఉన్న ప్లేస్ లోకే ఈ 4 గ్రహాలు వెళ్తున్నారు. సూర్య, రాహు కలిసినప్పుడు ఏ జాతకమైనా తీసుకోండి. మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి. సూర్య, రాహు, సూర్య, కేతు, సూర్య, శని ఇలా డీప్ కంజక్షన్ అయినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది. ఈ పితృదోషం ఏర్పడినప్పుడు చూడండి, వాళ్ళ ఇంట్లో ఎవరైనా దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారం ఉంటుంది. ఏదైనా దుర్మరణము, అకాలిక మరణము ఇలాంటివి. అలానే ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ ఎదుగుదల అనేది తొందరగా రాదు. అంటే ఫైనాన్షియల్ పరంగా, ఒక వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, అలానే ముఖ్యంగా ఉద్యోగ పరంగా, సంతాన పరంగా వాళ్ళు ఏ ఇంట్లో కలిసి ఉంటారో ఆ ఇంటి పైన ప్రభావం చూపిస్తారు. సో ఈ ఫిబ్రవరి 13వ తేదీ లోపులోనే మీరు ఎవరైనా సిజరిన్ చేసుకోవాలి, సిజరిన్ చేపించాలి అని ఎవరైనా అనుకున్నట్లు కనుక అయితే ఈ ఫిబ్రవరి 13వ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమం చేసుకోండి. ఫిబ్రవరి 13వ తేదీ దాటిన తర్వాత సూర్యుడు ఈ ఒక కుంభరాశిలోకి మారబోతున్నారు. అక్కడ రాహుతో కలుస్తున్నారు. పితృదోషం ఏర్పడుతుంది. డైరెక్ట్ సూర్యుడు తన ఓన్ స్వక్షేత్రమైన సింహరాశిని చూస్తారు. కుంభరాశిలో కూర్చొని సమసప్తక దృష్టిలలో డైరెక్ట్ నేరుగా సింహరాశిని చూస్తారు. సింహరాశిలో కేతు గ్రహం కూడా ఉన్నారు. సో ఈ పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ సిజరిన్ కార్యక్రమం ఎవరైనా చేసుకోవాలని అని ఏమైనా మనసులో ఉంటే ఫిబ్రవరి 13వ తేదీ లోపున మీరు వాటిని చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. అలానే ఈ ఒక మాసంలో, ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఏదైతే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతున్నదో సూర్య, కుజ, రాహు అందులోనే బుధుడు కూడా కలుస్తున్నారో ఈ వాయుతత్వ రాశులలో ఈ ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు, అంటే గాలి నుంచి ఎక్కువ వ్యాపించేది ఏది, తొందరగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఏదైనా గ్యాస్ రిలేటెడ్, అలానే కెమికల్ రియాక్షన్ వలన, అలానే ముఖ్యంగా ఈ ఒక దేశ రాజకీయ వ్యవస్థ మీద కూడా కొన్ని దుష్పరిణామాలు చూపించడానికి అవకాశాలు ఉంటాయి. అలానే మిషన్ వైజ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి గనక కుజదశ, కుజభుక్తి, రాహుదశ, రాహుభుక్తి, లేదా రాహుదశలో సూర్యభుక్తి, రాహుదశలో కుజభుక్తి, రాహుదశలో ఈ ఒక బుధభుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ ఒక దేశవ్యాప్తంగా కూడా ఈ ఒక అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి. అలానే ముఖ్యంగా గ్యాస్ రిలేటెడ్, గాలి నుంచి ఏదైతే తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అలాంటిది ఎక్కువగా మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలానే మిషన్ వైజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎక్కువ రాత్రిపూట జర్నీ అవాయిడ్ చేయండి. అలానే ఎవరైతే డ్రైవింగ్ వృత్తిలో ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ ఒక ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని గనక మనం పరిశీలించినట్లు గనక అయితే ముఖ్యంగా శని మీనరాశిలో సంచారం, గురుగారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు, రాహు కుంభంలో, కేతు సింహంలో. అలానే ఈ ఒక మాసంలో ఫిబ్రవరి 3వ తేదీ బుధుడు మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు. శుక్రుడు ఫిబ్రవరి 6వ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు. అలానే సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు. ఇక కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. ఏదైతే ఈ గ్రహ సంచారం ఉన్నదో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. 5 గ్రహాలు కూడా కుంభరాశిలో, ఇక మిగతా 3 గ్రహాలు మీనరాశి, మిథున రాశి, అలానే సింహరాశిలో. ఏదైతే ఈ గ్రహ సంచారం ఉందో ఒక్కొక్క రాశి ఎలా ఉంటుందో ఆ రాశిలో వాళ్ళకి ఏ పరిహారాలు చేసుకోవాలో మనం ఒక్కొక్క రాశిని తెలుసుకుంటూ వెళ్దాం. 2026 ఫిబ్రవరి మాసంలో మీన రాశి వాళ్ళ ఫలితాలు.
ఈ మీనరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏదైతే లాభస్థానంలో గ్రహ సంచారం జరుగుతున్నదో సూర్య, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు కూడా క్రమేణంగా 12వ స్థానంలోకి మారబోతున్నారు. 12వ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. అయితే 3వ వారం వరకు కూడా ఈ మీనరాశి వాళ్ళకి ఆర్థికంగా అయితే ఇబ్బందులు ఉండవు. ఆర్థిక పరంగా మీకు మంచి కాలం అనే చెప్పుకోవచ్చు. వచ్చే అమౌంట్ మీకు రావడము, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో మీకు ఒక పై చేయి ఉండడము, రావాల్సినది ఏదైనా సరే ఆ డబ్బు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, పాజిటివ్‌గా ఉండబోతున్నది. ఆర్థిక విషయాలు కావచ్చు, కౌటుంబిక విషయాలు కావచ్చు. అలానే ముఖ్యంగా ఈ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో మీకు అభివృద్ధిదాయకంగా ఉండడము, మా ఉద్యోగ విషయాల్లో కూడా కాస్త అభివృద్ధిగా అనిపించడము, ఇలా పాజిటివ్‌గా ఉన్నప్పటికీ కూడా మొదటి వారంలోనే బుధ, శుక్రులు 12వ స్థానంలోకి మారుతున్నారు. అనవసరమైన ఖర్చులు, అలానే ఆరోగ్యరీత్యా కావచ్చు, అది అనవసరమైన ఖర్చులు కావచ్చు. లగ్జరీ కోసం, మీ కంఫర్ట్ కోసం, మీ హ్యాపీనెస్ కోసం చేసే ఖర్చులు కావచ్చు. అలానే శుక్రుడు, రాహు డీప్ కంజంక్షన్‌కి గురి అవుతున్నారు. అంటే ఇద్దరు కలవబోతున్నారు. వీటితో పాటు సూర్యుడు కూడా వస్తున్నాడు. అక్కడ కలుస్తున్నాడు. కుజుడు కూడా. చెడు వ్యసనాలకి గురయ్యే అవకాశాలుంటాయి. చెడు వ్యసనాలు. ఈ 12వ స్థానం అనేది భోగ సుఖము. విలాసవంతమైన ఖర్చులు చేయడానికి ఈ 12వ స్థానం అనేది రిప్రజెంట్ చేస్తుంది. అలానే ఆరోగ్య విషయాలు కావచ్చు. ఖర్చులు మనం ఏ విషయాల్లో ఎక్కువ పెడుతున్నాం అనేది ఈ 12వ స్థానం చూపిస్తుంది. అలాంటి 12వ స్థానంలో రాహుతో శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి, నాకు భోగ సుఖం కావాలి, లేదా విలాసవంతమైన జర్నీస్ అంటే బాగా నేను జర్నీ చేయాలి, ట్రిప్‌కి వెళ్ళాలి. ఖర్చులు ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయం ఇలాంటి సిట్యుయేషన్ ఏర్పడబోతున్నది. చెడు వ్యసనాలకి గురి అవ్వడము, ఆహ్, అంటే మందు, డ్రింక్స్ కావచ్చు. ఇలాంటివి ఎక్కువ చేయడము, అక్కడ డబ్బు నష్టం గురి అవ్వడము. రాహుతో శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి నేను ఈ యొక్క వర్డ్‌ని యూజ్ చేస్తున్నాను. అంటే చెడు వ్యసనాలు అదేదైనా కావచ్చు. చెడు వ్యసనాలు బాడీలో లేనిపోని కోరికలు మీకు కలుగుతాయి ఈ ఒక సమయంలో. జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే 6వ స్థానంలో ఉంటున్న కేతు 12వ స్థానం చూస్తున్నాడు కాబట్టి అనవసరమైన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ సమయంలో కొంచెం విలాసంతం అంటే బాగా ఖర్చులు చేస్తారు. లగ్జరీ ఐటెమ్స్ కొనుగోలు చేస్తారు. మంచి మంచి బట్టలు తీసుకుంటారు. ఇట్లాంటివన్నీ ఎక్కువగా చేస్తారు. సో, అవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. ఎప్పుడైతే 12వ స్థానంలోకి ఈ బుధుడు, శుక్రుడు, రాహు, తర్వాత సూర్యుడు, కుజుడు ఉంటున్నారో నిద్రాహీనత, చెడు కలలు, చెడు వ్యసనాలు, తర్వాత నిద్ర పట్టకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ నైట్ పూట నిద్ర లేకుండా ఉండడము, మార్నింగ్ ఎక్కువ నిద్ర రావడము, ఇలాంటివి ఎక్కువగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. వేళకు సరిగ్గా భోజనము, వేళకు సరిగ్గా నిద్ర అనేది మీరు చేస్తే మంచిది. లేదంటే ఇబ్బందికి గురి అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అటు ఉద్యోగపరంగా కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మూడవ నుంచి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఈ 12వ స్థానంలో మనకి శుక్రుడు యోగిస్తాడు. బట్ రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఈ నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది ఏర్పడబోతున్నది. ఆ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఏర్పడినప్పుడు ఓన్లీ సుఖ భోగాల మీదనే మనకి కాన్సంట్రేషన్ పెరుగుతుంది. మిగతా విషయాల్లో కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. అలానే చదువుకునే పిల్లలు కూడా వాళ్ళు మొబైల్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఏది చూస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే మంచిది. మొత్తానికి మీనరాశి వాళ్ళకి 3వ వారం వరకు కూడా బాగానే ఉంటుంది ఆర్థిక విషయాలు. అయితే మొదటి వారంలోనే ఈ బుధ, శుక్రులు వ్యయస్థానంలోకి మారడం అనేది డబ్బు ఒక పక్క వచ్చినప్పటికీ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. విలాసవంతమైన జీవితాని కోసము లేదా భోగానికి, సుఖాని కోసము మీరు ఖర్చులు ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయం అనేది ఏర్పడబోతున్నది ఈ ఒక మాసంలో. అలాగే ఆరోగ్యరీత్యా అలానే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, నిద్రాహీనత, నిద్రాభంగము ఇలాంటివి కలిగే సూచనలు కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కలగబోతున్నది. ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా మహామృత్యుంజయ మంత్రం చదువుకోవడము, అలానే రాత్రిపూట కాలభైరవేశ్వర అష్టకం మీరు ప్రతిరోజు 8 సార్లు వినడం నేర్చుకోండి. అలానే హనుమాన్ చాలీసా ఒకసారి చదివి పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.